తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరిగింది గానీ, ఆ రాజకీయ అంశాన్ని అదే దేవుడు కంట్రోల్ చేశాడు. పంది మాంసము, ఆవు మాంసం లాంటి తప్పుడు ప్రచారాల్ని అదే దేవుడు కంట్రోల్ చేశాడు త్రూ సుప్రీంకోర్టు ద్వారా. ఇప్పుడు అసలు దోషుల్ని పట్టుకునేటట్టే ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అదే ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. భోలే బాబా ఆశ్రమం. భోలే బాబా అనగానే సహజంగా హిందుత్వ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఆశ్రమం కాబట్టి గొప్పగానే అనుకున్నారు. భోలే బాబా వాళ్ళు ఇచ్చే నెయ్యిలో తేడా ఉందని గతంలోనే బ్లాక్ లిస్ట్లో పెట్టింది. వైసీపీ హయాంలోనే బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వాళ్ళు ఏం చేశారు తెలివిగా, కర్ణాటక ఆంధ్ర దగ్గర ఉన్నటువంటి 2 సంస్థలు ముందు పెట్టి వాళ్ళ చేతన నెయ్యి తయారు చేయిస్తున్నారు. నెయ్యి తయారు చేయడం ఏం లేదండి, ఇక్కడ పచ్చి అబద్ధాలు అర్ధసత్యాలతో జనాలు మోసం చేస్తుంది. ఏంటంటే, ఒక 1000 కిలోల నెయ్యి కావాలంటే ఎంత వెన్న కావాలి? కనీసం 3000 కిలోల వెన్న కావాలి, లేదా 2000 కిలోల వెన్న కావాలి. అంత వెన్న కావాలంటే ఎన్ని పాలు కావాలి? దానికి 4-5 ఇంతల పాలు కావాలి. అన్ని పాలు కావాలంటే ఎన్ని ఆవులు ఉండాలి? లక్షలు కోట్లలో ఆవులు ఉండాలి. ఇవి లేవు. వాస్తవం ఇది. ఇప్పటికి కూడా మనం ప్రజల్ని మోసం చేస్తుంది అదే. అరే, గో పెంపకం ఎక్కడ జరుగుతోంది? గోవులకు సంబంధించి ఇప్పటికి ఇంత జరిగాక కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలు ఏమైనా పెద్ద ఎత్తున పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఏమైనా సంయుక్తంగా ప్లాన్ చేస్తుందా? లేదు, ఎవడమ్ముతాడో తీసుకురండి నెయ్యి, దాన్ని మేము క్వాలిటీ చెక్ చేస్తాం, తీసుకుంటాం. ఆ క్వాలిటీ చెక్కి దొరకకుండా ఉండేందుకు వీళ్ళు ఏం అడుగులు వేస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఆ భోలేబాబా ఆశ్రమం వాళ్ళని బెయిల్ కోసం వాళ్ళు అప్లై చేస్తే వీళ్ళు చేసిన వాదన ఏంటంటే, పామాయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసింది భోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలు ముందు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసింది. అక్కడ పంది మాంసమును లేకపోతే ఆవు మాంసం లేదు. భక్తులు, హిందూ భక్తులు మోసం చేసిన అక్కడ హిందువులు అన్రెస్ట్గా ఫీల్ అయింది. అనేక మంది ప్రాయశ్చిత్త పూజలు కూడా చేశారు, మేము ఇంతవరకు ఎట్లాంటి లడ్డూలు తిన్నామని. అంటే అంతగా సమాజాన్ని మానసికంగా బాధ పెట్టేశాం మనం. బట్ ఇప్పుడు తెలుస్తున్నటువంటిది ఇట్లాంటి, ఇది పామాయిల్ కలుపుతారు, ఇట్లాంటివి కలుపుతారు అంటే ఇది తప్పే. దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం ఇప్పటికైనా సరే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 1,00,000 ఆవులు పెంచండి మీరే. ఆ 1,00,000 ఆవుల నుంచి పాలు తీయండి, ఆ పాల నుంచి వెన్న తీయండి, ఆ వెన్న నుంచి నెయ్యి తీయండి, ఆ పాలతో వచ్చినటువంటి ఆ పెరుగులోని మజ్జిగ చేసి అమ్ముకోండి. ఇవే కొండ మీదన అమ్మండి కావాలంటే, కొండ కింద అమ్మండి కావాలంటే. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నిటికీ ఆవు నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానమే సరఫరా చేయండి. కర్ణాటకలో ఉన్నట్టు నందిని డైరీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించవచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించచ్చే. ఎందుకు చెయ్యరు? సనాతన ధర్మాన్ని గురించి ప్రకటించేటటువంటి పవన్ కళ్యాణ్ ఉండే, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుడని చెప్పి చంద్రబాబు ఉండే. అసలు సమస్య పరిష్కరించకుండా ఎంతసేపటికి ప్రతీకార రాజకీయాలలో లేకపోతే రాజకీయ పరంగా వాడుకోవాలని దేవుణ్ణి చూడటం ముఖ్యమా, లేదా ఒక శాశ్వత పరిష్కారం చేయడం ముఖ్యమా? భగవంతుడికి మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చెయ్యొద్దు. ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోండి. 1,00,000 ఆవుల్ని, అవసరమైతే రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు డొనేషన్ ఇప్పిస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పిలవండి, ఆవులు మేము 1,00,000 ఆవులు పెంచుతాం అనుకుంటాం, ఒక గో వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, చందాలు ఇవ్వమని జనం ఇస్తారు. ఒక్కొక్క ఆవుకి ఏడాదికి ఎంత పోషణ అవుతుంది కట్టమనని జనం కడతారు. చెయ్యండి, ఒక మంచి చెయ్యండి, మిమ్మల్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అలా కాకుండా దేవుడిచ్చిన అవకాశాలని మనం తప్పుదో పట్టించుకుంటే సమస్య వస్తుంది. దానికి సాక్ష్యం భోలేబాబా ఆశ్రమం.